హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. కంటికి బంగారు బొమ్మలా కనిపించడం మాత్రమే కాదు, నడక మాట చివరికి కళ్ళతోనూ శాసించే తీరులో కూడా రాజసం ఉట్టిపడుతున్న మయూరి తండ్రి కూర్చున్న అదే సోఫా హ్యాండిల్ మీద తండ్రి భుజానికి అని ఆయన చేతి కింద కూర్చొని తండ్రి వేళ్లు లాగుతూ వాళ్ళు మాట్లాడుకుంటుంది వింటున్న మయూరిలో ఆ వయసుకుండే తొందరపాటుతనం, తెలియనితనం అస్సలు ఏమాత్రం కనిపించడం లేదు. మన దేశంలోని అన్ని ప్రాంతాలతో పాటుగా బర్మా దేశాలకు, ఇంకా ఈ మధ్యనే విదేశాలకు కూడా విగ్రహాలు, కళాఖండాలు, మట్టి బొమ్మలు ఎగుమతి చేస్తున్నాము. వ్యాపారం నా మొదటి లక్షణం. కళను ఎలా వ్యాపారంగా చేసుకోవాలో తెలిసిన నాకు ఆ కళను బోధించడం తెలియదు అని సున్నితమైన గొంతుతో రఘువీర్కి తన వృత్తి గురించి వివరించిన మల్హోత్ర గారు, మీకు ఇబ్బంది లేదు అనుకుంటే ఆ అమ్మాయిని మా దగ్గరికి పంపించండి. శీల, కళా నైపుణ్యం కలిగిన ఎంతో మంది శిల్పులు, చిత్రలేఖనం తెలిసిన అనుభవజ్ఞులు నా కింద ఉన్నారు. పాపకి ఏ ఇబ్బంది రాకుండా నేను అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను అంటూ వినమ్రంగా తెలియజేస్తే, కూతుర్ని అక్షరాలు నేర్పించడానికి బడికే పంపనివాడు మట్టి బొమ్మను నేర్చుకోవడానికి పక్క ఊరికి పంపుతాడా? అది వింటూనే రఘువీర్ ఆలోచనలో పడితే అది గమనించిన మల్హోత్ర గారు అన్ని విధాలుగా చెప్పి చూశారు. నాన్నగారు, మీ ఆలోచన నాకు అర్థమైంది. కేవలం మట్టి బొమ్మల కోసం అంత దూరం వెళ్ళటం ఎందుకు అనేగా అని అప్పుడు నోరు తెరిచి అడిగింది మయూరి. అవును అన్నట్టు తల పంకించిన రఘువీర్ చేతిని తన చేతితో ఒత్తి పట్టుకుని, రఘువీర్ కూతురు కేవలం ఒక్క మట్టి బొమ్మ కోసం అంత దూరం ఎందుకు వెళ్తుంది నాన్నగారు? నేను అన్నీ నేర్చుకుంటాను. నా చేతులతో శిలలు చెక్కుతాను, బంగారు బొమ్మలు తయారు చేస్తాను, వెండి రాగి లోహాలతో నా ప్రతిభను చూపిస్తాను, చిత్రలేఖనంతో నీ నిలువెత్తు రూపాన్ని మన ఇంటి మధ్యలో నిలబెడతాను అంటూ ఆ తండ్రి గుండె ఉప్పెంగేలా చెప్పిన మన బుజ్జి చేజమ్మ హవేలి మొత్తం రఘువీరు నవ్వు ప్రతిధ్వనించేలా చేసింది. మొత్తానికి వచ్చిన పని అవడంతో మల్హోత్ర సెలవు తీసుకుని వెళ్ళిపోతే అప్పటి వరకు సంతోషంగా ఉన్న కూతుర్ని ఒంటరిగా పంపించడం గురించి దిగులు వదలలేదు రఘువీర్లో. కూతురితో ప్రతిరోజు తను వెళ్ళలేడు, పోని వద్దు అని చెప్తే తనకు మించిన చిత్రలేఖనాన్ని తనకే బహుమతిగా ఇస్తాను అన్న మయూరి బాధపడుతుంది అంటూ ఆలోచనతో భారంగా మారిన రాత్రి ఇక తండ్రి కన్ను పక్కనే ఉన్న కూతుర్ని చూస్తూ నిద్రకు కరువైంది. మరుసటి రోజు నిండు మామిడి పచ్చ పట్టులంగా జాకెట్లో 2 జెండ్లు వేసుకుని చక్కగా రెడీ అయిన మయూరి వెళ్ళడానికి సిద్ధంగా కిందకి దిగి వస్తే కూతురి ఆలోచన గ్రహించిన రఘువీర్ మనసు క్షణంలో బరువుగా మారిపోయింది. కానీ కూతురి ముఖంలో ఉత్సాహం ఆయనను బయట పడనివ్వకుండా ఆపితే, పలహారం పూర్తి కావడమే కారు సిద్ధం చేయమని డ్రైవర్కి చెప్పి చిత్రావతిని నాతో కూడా తీసుకువెళ్తాను నాన్నగారు అని అడగడంతో సరే అంటూ చెప్పినా ఇద్దరిని కారు ఎక్కించిన రఘువీర్ మొహం కళ్ళ తప్పింది. నోరు తెరిచి చెప్పలేని దొరగారి బాధ అర్థమైన డ్రైవర్, రేపటి నుంచి వెళ్దాం అమ్మాయి గారు అంటూ మొహమాటంగా అడిగితే సర్రున ముందుకి దూకి వాడిని 2 పీకి బయటకు దిగిన మయూరి, నాన్నగారు, మీరు నా గురించి బాధపడుతూ ఉంటే వాడు నా పనికి అడ్డం పడుతున్నాడు. ఇలా అయితే నేను వెళ్ళలేను అంటూ ఆ తండ్రి పరిస్థితిని అర్థం చేసుకున్న మయూరి అలక మొహంతో కంప్లైంట్ చేస్తూ ఉంటే, లేదు, నా బంగారు తల్లి పనికి ఎవ్వరు అడ్డుపడరు. అలా ఎవరు అడ్డుపడినా నేను వాళ్ళని వదిలిపెట్టను అంటూ డ్రైవర్ని కోపంగా చూసిన రఘువీర్ కూతుర్ని మళ్ళీ కారెక్కించారు. మీ బాధ నాకు అర్థమైంది నాన్నగారు. మన శత్రువుల వల్ల నాకేమైనా ప్రమాదం జరుగుతుందని మీరు ఆలోచిస్తూ ఉంటే వీడు మీకన్నా 2 ఎక్కువగా ఆలోచించి భయపడి నా పనికి అడ్డుపడుతున్నాడు. నాకిప్పుడు అర్థమైంది. నన్ను నేను కాపాడుకోగలిగితే వీడు భయపడ్డు, మీరు బాధపడరు. అందుకని నేను ఈరోజు సాయంత్రం నుంచి మల్ల యుద్ధం కూడా నేర్చుకుంటాను. అప్పుడు నా దగ్గరికి ఎవ్వరు వచ్చినా వారిని నేనే కొట్టి పడేస్తాను, ఆ బండోడిలా అంటూ రఘువీరు వెనుక ఉన్న కాపల వాళ్ళను చూపించి పొగరుగా చెప్పింది మన జేజమ్మ. మారిపోయిన మయూరి ఆలోచనకి ఆశ్చర్యపోయిన రఘువీర్ గారు నెమ్మదిగా పేర్కొని తన వెనుక ఉన్న పహిల్ వాళ్ళను చూసి నవ్వుతూ సరే అనడంతో, ఇక మీరు సిద్ధంగా ఉండండి అంటూ వాళ్ళని హెచ్చరించి కార్ తీమని ముందున్న డ్రైవర్ నెత్తి మీద కొట్టి కోపంగా చెప్పింది. కార్ కనిపిస్తున్నంత వరకు అక్కడ నిలబడ్డ రఘువీర్ వెనక్కి తిరిగి ఇద్దరిని కోపంగా చూస్తే,
మొన్న అమ్మాయి గారు నేర్పించమని అడిగారు బాబు. మేముండగా అవసరం రాదని ఆ అమ్మాయి గారికి నమ్మకంగా చెప్పాము. ఇంతలోనే అంతా మారిపోయింది అని గొలుగుతూ ఇద్దరు నేల చూపులు చూస్తూ ఉంటే, ఇప్పుడు అవసరం పడింది కదా! మయూరిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన మీ తప్పుకి సాయంత్రం నుండి సిద్ధమవ్వండి. తనకి ఏ మాత్రం ఇబ్బంది కలిగినా మీ చెమడాలు తీసేస్తాను అంటూ హెచ్చరింపుగా చెప్పి కూతురు వదిలి వెళ్లిన హవేలీలో ఒంటరిగా ఉండబుద్ధి కాక మధ్యాహ్న సమయానికి తిరిగి వచ్చేలా స్నేహితుడి దగ్గరికి బయలుదేరి వెళ్లారు రఘువీర్. పచ్చని పొలాల మీదుగా ఒక గంట ప్రయాణం తర్వాత కాస్త డొంకలా ఉన్న పల్లం దారిలో నుంచి మరో 10 నిమిషాలు ముందుకు వెళ్ళి ఒక పెద్ద గేటు ముందు కారు ఆగితే ఆ చుట్టూతా మొత్తం పొలాలు, ఒక్క ఇల్లు కూడా లేకపోవడంతో ఇక్కడేనా మల్హోత్రా ఉండేది అంటూ ఏకవచనంతోనే చుట్టూ చూస్తూ ప్రశ్నించిన మయూరికి, అవునమ్మా, వాళ్ళ వ్యాపారానికి ఇదే అనువైన ప్రదేశం అంటూ చెప్పడంతో దిగి చిత్రవతితో కలిసి లోపలికి వచ్చింది మయూరి. తన కోసం గేట్ ఓపెన్ చేసిన వ్యక్తిని దగ్గరికి పిలిచి, రేపటి నుంచి నేను కారు బయట దిగను. నా కారు కోసం నువ్వు గేట్ తీయాలి. లేదంటే మా నాన్నగారికి చెప్పి నీ ఉద్యోగం తీయించేస్తాను అంటూ వార్నింగ్ ఇస్తూ ఉండగా సైకిల్ మీద వచ్చాడు సిద్ధార్థ్. చూడటానికి బుట్ట బొమ్మలా ఉన్న అహంకారంతో రాణి లెక్క ఆజ్ఞాపిస్తున్న మయూర్ని చూస్తూ సైకిల్ దిగి, ఎవరు నువ్వు? మా గేట్ వాళ్ళని ఎందుకు బెదిరిస్తున్నావు అంటూ ప్రశ్నిస్తే తెల్లటి రంగు అమాయకపు రూపంతో చూడటానికి వెన్న ముద్దలా ఉన్న మట్టి అంటిన బట్టలతో సగం అరిగిపోయిన చెప్పులతో ఉన్న సిద్ధార్థ్ మాసిపోయిన ప్యాంట్ మట్టంటకుండా ఒక వంతు మడతీసి ఉండడం వలన పనివాడు అని భావించింది మయూరి. నువ్వెవరు? మల్హోత్రా ఇంటి పనివాడివా లేక తోటమాలివా? అది కాదంటే పంట కూలీవా? నాకు ఎదురుపడి అడుగుతున్నావు అంటూ ఒంటి కాలు మీద మీదకు వస్తే సైకిల్తో సహా 2 అడుగుల దూరం వెళ్ళి మరోసారి మయూరిని పైనుండి కిందకు చూసిన సిద్ధార్థ్, నాన్నగారు, మీకోసం ఎవరో వచ్చారు అని చెప్తూనే సైకిల్తో గుమ్మం వరకు వెళ్లిన సిద్ధార్థ్ అది స్టాండ్ మీద నిలబెట్టి ఆశ్చర్యంగా చూస్తున్న ఇద్దరు అమ్మాయిలకి, మీరు లోపలికి వెళ్ళండి, నాన్నగారు లోపలున్నారు అంటూ చెప్పేసి మరో పక్కకు వెళ్ళాడు. దీది, ఈ మట్టి అబ్బాయి అయ్యగారి కొడుకనుకుంటా అని బెదురుగా చెప్తున్న చిత్రవతిని కోపంగా చూసి, అది నాకు కదా చెప్పాలి, అడిగినా చెప్పకుండా వెళ్ళిపోయాడు, అసలు ఎంత పొగరు వీడికి అంటూ మయూరి సిద్ధార్థ్ వెళ్ళిన వైపే వెళ్తే, దీది, మనం ఎటు కదా వెళ్ళాలి అని కేక పెడుతూ వెనకే వెళ్ళింది చిత్రావతి. జాగ్రత్తగా చూసుకోమని చెప్పిన దొరగారి మాట కోసం డ్రైవర్ కూడా అనుసరిస్తే దిగుడు బావి పక్కగా ఉన్న తొట్టి నీళ్లతో మట్టి కడుక్కుంటున్నాడు సిద్ధార్థ్. విసురుగా వస్తున్న మయూరి మువ్వల సవడికి ఒక కంట చూసినా కూడా చూడనంటే తన పని చేసుకుంటూ వంగి ఉన్న సిద్ధార్థ్ వీపు చర్చి దిగుడు బావి కాని మయూరి చేతులు కట్టుకొని నుంచుంటే కొట్టినందుకు వీపు రుద్దుకుంటూ ఎందుకు కొట్టిందో తెలియని అయోమయంతో ముగ్గురిని చూస్తున్నాడు సిద్ధార్థ్. ఏంటి ఆ చూపు? అడిగిన నాకు సమాధానం చెప్పకుండా నీకుగా నువ్వు వచ్చేసావు, తెలియదా అడిగిన వాళ్ళకి బదులివ్వడం సంస్కారమని అంటూ మయూరి గద్దింపుగా అడిగితే, మా నాన్నగారిని పిలిచినప్పుడు మీ అందరికీ తెలిసిందే అనుకున్నాను. నా జ్ఞానానికి అలా అనిపించే ఇటు వచ్చాను. మీకు ఇప్పటికీ తెలియలేదని నేను తెలుసుకోలేకపోయాను అంటూ తెలివిగా సమాధానం ఇస్తున్న సిద్ధార్థ మీదకి, అంటే నాకు జ్ఞానం లేదని అంటున్నావా అంటూ ఒంటి కాలు మీద దూకింది మయూరి. బెదురుగా వెనక్కి వంగి పెద్ద పెద్ద కళ్ళతో సిద్ధార్థ్ విచిత్రంగా చూస్తూ అమ్మాయి గారు అంటూ కంగారుగా అడ్డం వచ్చాడు. అప్పటి వరకు చూస్తూ నిలబడ్డ డ్రైవర్ అతని వైపు ఉరిమి చూడడమే వెనక్కి తగ్గితే మయూరి దూకుడు దుడుకు రెండు అర్థం చేసుకున్న సిద్ధార్థ్ మరోసారి తన బుద్ధి చాతుర్యం ప్రదర్శిస్తూ, టైంకి వచ్చే వాళ్ళంటే నాన్నగారికి చాలా ఇష్టం, మీరు లోపలికి వెళ్ళడం మంచిది అంటూ ఈసారి కండలతో చేతులు కట్టుకుని నిలబడ్డ డ్రైవర్కి చెప్తే, హే, వెళ్ళవలసింది వాడు కాదు నేను అంటూ గడుసు కంఠంతో రెట్టిస్తూ, నువ్వు ఏది చెప్పాలనుకున్నా నాకు చెప్పు, నా మొదటి ప్రశ్నకి ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు, అది దాటేసి అన్నిటికీ తెలివిగా మాట్లాడుతున్నావు అంటూ ఈసారి దూకుడు తగ్గించి దుడుకుగా అంది మయూరి. అర్థమయ్యేలా చెప్పి వచ్చినా కావాలని ఇక్కడ దాకా వచ్చావు. ఇక్కడ ఏ పొరపాటు జరిగినా మీ నాన్నగారు అతన్ని ప్రశ్నిస్తారు, అందుకే అతనికి చెప్పాను అంటూ సిద్ధార్థ్ నెమ్మది స్వరంతో వివరిస్తున్నప్పుడే మరో 4 మట్టి బట్టలతో అక్కడికి వచ్చారు. గొడవ పడటానికి వచ్చావు అంటూ ఇండైరెక్ట్ గా చెప్పిన సిద్ధార్థ్ నెమ్మది తన నచ్చుతూ ఉన్నా తనని పాయింట్ చేయడంతో మయూరి ఆ వెనక్కి వచ్చిన వారిని సిద్ధార్థ్ని మార్చి మార్చి చూస్తూ,
ఓహో! ఈ మురికి గుంపుతో పనిచేస్తూ ఇలా మురికిగానే ఉంటావా? మాటలు కోటలు దాటుతూ ఉన్నా మనిషికి మాత్రం శుభ్రంగా ఉండడం కూడా చేత కాదు. అలాగే సమాధానం చెప్పడం కూడా సరిగ్గా చేత కాదు అంటూ ఈసారి కావాలని తక్కువ చేసి మాట్లాడింది. అప్పటికే 8వ తరగతి చదువుతున్న సిద్ధార్థ్‌కు సమాజంలోని మంచి చెడు, పేద గొప్ప అంతరాలు అన్నిటి మీద బలమైన అవగాహన ఉండడంతో జేజమ్మ చిన్న చూపు ఈసారి కోపాన్ని తెప్పించింది. తన వరకు ఎలా చూసినా ఏమీ అనిపించలేదు. కానీ కష్టం మీద బతికే వాళ్ళని వెక్కిరించడం నచ్చని సిద్ధార్థ్, నువ్వెక్కడికి మట్టి బొమ్మలు చేయడం నేర్చుకోవడానికే కదా వచ్చావు. ఈ మురికి మనుషులు తీసుకొచ్చిన మట్టితోనే ఇప్పుడు నువ్వు బొమ్మలు నేర్చుకుంటావు. నైపుణ్యం తిరిగిన కళాకారులు ఆ మట్టితో చేసే బొమ్మలని దేవుడి మందిరంలో పెట్టి పూజలు చేస్తారు. మట్టిలో నిలబడి మట్టిని తక్కువ చేసే నీలాంటి అమ్మాయితో నేను మాట్లాడేది లేదు అంటూ మయూరికి గట్టి గొంతుతో చెప్పి, నాన్నగారు ఎదురు చూస్తూ ఉంటారు, తీసుకువెళ్ళండి అంటూ డ్రైవర్కి మర్యాదగా చెప్పినా వాళ్ళు అక్కడే ఉండడంతో రెండో పక్క పని చేసుకుంటున్న కూలీల దగ్గరికి వెళ్ళాడు సిద్ధార్థ్. ఈసారి ఏది తిరిగి మాట్లాడని మయూరి అలాగే అక్కడి నుంచి వెంటనే కదలకుండా సిద్ధార్థ్ని చూస్తూ ఉండిపోయింది కాసేపు. అమ్మాయి గారు, వెళ్దామా అంటూ డ్రైవర్, దీది పోదాం అంటూ చిత్రావతి చేయి పట్టుకుని కదుపుతూ ఉంటే అప్పుడు కదిలి వాళ్ళతో పాటు వెళ్ళింది మయూరి. మొదటి రోజు కావడంతో బొమ్మలు చేయడానికి ఎటువంటి మట్టి తీసుకురావాలి, దానిని ఏ విధంగా బొమ్మల తయారీకి ఉపయోగించాలి, ఇంకా అక్కడ జరిగే పని గురించి చెప్పి అందరినీ పరిచయం చేశారు మల్హోత్రా. అప్పటికే మధ్యాహ్నం భోజనం కావడంతో తిరిగి వెళ్తూ మయూరి సిద్ధార్థ్ కోసం చూస్తే దూరంగా చెట్టు కింద కూలి వాళ్ళతో పుస్తకాలు పట్టుకొని కూర్చున్నాడు సిద్ధార్థ్. మీ అబ్బాయి బడికి పోవడం లేదా అంటూ అడిగితే, వాళ్ళమ్మకి నలతగా ఉండడంతో ఈ రోజు బడికి పోలేదు అంటూ చెప్పిన మల్హోత్రా గారికి, రేపు నా కోసం ప్రత్యేకంగా మట్టి తెప్పించండి అంటూ చెప్పి ఏదో రాసుకుంటున్న సిద్ధార్థ్ని పుస్తకాల పురుగు అనుకుంటూనే కారెక్కి కూర్చుంది మయూరి. విశ్వక్ బాబులాగే ఈ అబ్బాయి కూడా బాగా చదువుతాడా దేవి అంటూ తెలియకడిగిన చిత్రావతికి, పుస్తకాల కన్నా బాగా మనుషులను చదువుతాడు, అందుకే తనకు తానే తెలివిగలవాడనని గొప్పలు పోతున్నాడు. "హ్మ్, ఈ తెలివి ఎన్ని రోజులో నేను చూస్తాను అంటూ మూతి తిప్పుకొని డ్రైవర్ని చూస్తే కార్ ఇంటికి తిప్పాడు డ్రైవర్. భోజనం చేసేటప్పుడు జరిగింది మొత్తం రఘువీర్తో చెప్పింది మయూరి. తప్పు ఒప్పు అన్న ఆలోచన లేకుండా ఏది చేసినా తండ్రికి చెప్పడం మొదటి నుంచి మయూరికి అలవాటు. ఇల్లు దాటి వెళ్ళని తనకి అన్ని బంధాలు ఆ తండ్రితోనే కావడంతో భోజనం అయ్యాక మయూరిని గుండెల మీద వేసుకున్నారు రఘువీర్. అలా మాట్లాడుతూనే నిద్రపోయినా తనని పరుపు మీదకి చేర్చి బయటకు వచ్చి చిత్రవతిని పిలిచి అడిగితే మళ్ళీ మొత్తం వివరంగా చెప్పడంతో పని చేసుకోమని తనకి చెప్పి పంపి మళ్ళీ డ్రైవర్ని అడిగి తెలుసుకున్న రఘువీర్కి, చాలా మంచి కుటుంబం అయ్యా, అంతా బాగుంది, ఏ ఇబ్బంది లేదయ్యా అంటూ చివరి మాటగా చెప్పడంతో సంతృప్తి చెందారు రఘువీర్. ఆ తర్వాత ఆదివారం వరకు సిద్ధార్థ్ మళ్ళీ కనిపించకపోతే ఆదివారం బడికి సెలవు, వెళ్దామని సిద్ధమయ్యి కిందకు వచ్చిన మయూరిని దగ్గరికి తీసుకొని, ఏ రోజు మావయ్య విశ్వక్ను తీసుకొని ఇంటికి వస్తున్నారు, వద్దులే బంగారం అంటూ చెప్పడంతో సరే అని ఆగిపోయింది. విశ్వక్ అప్పటికే పట్టణంలో కాలేజీలో జాయిన్ అయ్యాడు. అందరికీ అది చదువు కోసమైతే భూపేంద్రకి మాత్రం పద్మినితో పాటు ఉంచడం అవసరమని కలకత్తా పంపించి అక్కడే చదివిస్తున్నాడు. విశ్వక్కి పద్మిని గురించి అంతా తెలిసినా రఘువీర్ ముందు ఎప్పుడూ మాట్లాడిందే లేదు. ఎంతైనా రక్తం పంచుకు పుట్టిన తమ్ముణ్ణి నమ్మించి గొంతు కోసినా ఆ తండ్రి కొడుకే కదా. ఆ రక్తం బుద్ధులు నిలువునా నింపుకొని మయూరితో పెళ్లి చేయాలన్న తండ్రి పిరతన్ని ఆలోచనలు బుర్రకెక్కించుకున్న విశ్వక్ అందుకు తగ్గట్టే పిల్ల చేష్టలు వదిలేసిన సౌమ్యాన్ని బాధ్యతని చూపడం మొదలుపెట్టాడు. విశ్వక్ కలకత్తా వెళ్ళాక బాగా మారిపోయిండన్న, అన్నిటికీ ఏడవటం లేదు అంటూ చెప్పిన మయూరి కిలకిలా నవ్వితే వెంటనే తండ్రిని చూసిన విశ్వక్ ముఖం మాడిపోయింది. హా, బయట ప్రపంచంలోకి వెళ్ళాడు కదా, చాలా నేర్చుకుంటున్నాడు, ఇంకా బాధ్యత కలిగిన పెద్దవాడవుతున్నాడు కదా, ఇప్పుడు నీ వంతు, నువ్వు కూడా ఇక మారాలి కోడలి పిల్ల అంటూ ముద్దు చేశారు భూపేంద్ర. సాయంత్రం వరకు అందరూ కలిసుండి మరుసటి రోజు విశ్వక్ ప్రయాణం ఉండడంతో వెళ్లిపోయారు భూపేంద్ర ఫ్యామిలీ. ఇలాగే మళ్ళీ వారం గడిచి ఆదివారం తిరిగి వస్తే ఆ ఆదివారం మళ్ళీ కనిపించాడు సిద్ధార్థ్. తన కోసే పని కట్టుకుని వచ్చిన మయూరికి తల్లికి ఇంటి పనిలో సాయం చేస్తూ కనిపిస్తే ఇంటి పని వంట పని అంటే ఏంటో కూడా తెలియని మన జయజమ్మకి అది కూడా మరో విచిత్రంగా తోచింది. అప్పటికే ఇంటిని ఇంట్లోని వాళ్ళని తన డామినేషన్ తో కబ్జా చేసిన మయూరి ఇంటి అన్ని మూలలు స్వతంత్రంగా తిరిగేస్తూ
అలవాటుగా వంటగది వరకు వచ్చిన మయూరిని చూసి దగ్గరికి రమ్మని పిలిచారు సిద్ధార్థ్ మదర్. ఎండు కొబ్బరి తురుముతున్న సిద్ధార్థ్ మీదే కళ్ళు నిలిపి ఏం చేస్తున్నారు అంటూ గౌరవం జతకలిపి అడిగిన మయూరిని అప్పుడు చూశాడు సిద్ధార్థ్. తెలుగులు చేస్తున్నాము అంటూ చెప్పిన ఆవిడ నీకిష్టమేనా తింటావా అంటూ ప్రేమగా అడిగితే వద్దు అనేసి ఒక పెద్ద బుక్కు సిద్ధార్థ్ పక్కగా పెట్టి మీ సిద్ధుబాబుకి పుస్తకాల పిచ్చి కదా ఈ పుస్తకం చదవమనండి చాలా బాగుంటుంది అనేసి వెళ్ళిపోతే నువ్వు తనని ఏమైనా పుస్తకం అడిగావా అంటూ ప్రశ్నిస్తున్న తల్లికి లేదమ్మా అడగకుండా అన్నిట్లో కలగ చేసుకోవడం తనకి బాగా అలవాటు అంటూ చిన్న గొంతుతో చెప్పి ఆ పుస్తకం ఏంటో ఓపెన్ చేసిన సిద్ధార్థికి కళ్ళు బయర్లు కమ్మాయి. ఈ పిల్లకి చాలా పిచ్చుంది అని మనసులోనే అనుకుంటూ పుస్తకం క్లోజ్ చేసి పక్కన పెట్టి అక్కడ పని పూర్తయ్యాక పుస్తకం పుచ్చుకొని మయూరి కోసం వెతుక్కుంటూ వచ్చిన సిద్ధార్థికి అక్కడ ఆడవాళ్లతో కలిసి మట్టి తొక్కుతూ కనిపించింది మయూరి. అంతకు ముందు వరకు పొగరు దుడుకు మాత్రమే కనిపించిన మయూరిలో ఇప్పుడు మిగతా వాళ్ళ చేతులు కలిపి పట్టుకొని మట్టి తొక్కుతున్న మయూరి భూలోకం ఇంద్రలోకం అన్నంత డిఫరెన్స్ కనిపిస్తే పుస్తకాన్ని చేతులతో చుట్టి పట్టుకొని వాళ్ళకి కాస్త దగ్గరగా వచ్చి నిలబడి పొరపాటున వేరే పుస్తకం నాకిచ్చావా అంటూ అడిగితే లేదు అది నీకోసమే తెచ్చాను అంటూ స్థిరంగా చెప్పింది మన జేజమ్మ. ఏదే సంస్కృతం అంటూ చెప్పడమే నీకు చదవడం రాదా అంటూ ఆ చుట్టూ ఉన్న అందరికీ వినిపించేంత గట్టిగా అడిగితే రాదు అంటూ మరొక ఆలోచన లేకుండా చెప్పాడు సిద్ధార్థ్. అప్పటి వరకు కసాపిసా అందరితో పాటు కలిసి మట్టి తొక్కిందే. చూడగానే మనిషిని చదివే నీకు ఆ పుస్తకం చదవడం రాదా అంటూ నడుమున చేతులతో నిలబడి సూటిగా చూస్తూ ఉంటే నెమ్మదిగా అర్థమైంది సిద్ధార్థ్కి. మొదటి రోజు తన కోపం ఈ విధంగా చూపిస్తున్న మయూరిలో ఆ రోజు మయూరి ఈ రోజు కనిపించడం లేదు. ఆ రోజు మురికి అని ఎగతాళి చేసిందే ఈ రోజు అదే మట్టిలో పడి అందరితో సమానంగా పనిచేస్తూ ఉంటే తనేంటో చెప్పకుండానే చెప్పినా మయూరి తెలివికి నవ్వుతూ ఇంకా నేర్చుకోలేదు అంటూ చెప్తే మీ నాన్న మల్హోత్రా చెప్పాడు మా సిద్ధు చాలా బాగా చదువుతాడని. ఇక్కడ వాళ్ళందరూ కూడా అదే చెప్పారు. క్లాస్లో నువ్వే ఫస్ట్ అంట కదా, పేజీ తెరవగానే అక్షరాలు కనిపిస్తున్నాయి అయినా చదవలేకపోతున్నావు. నేనిప్పటికే 10 సార్లు చదివాను ఆ పుస్తకం. బడికి వెళ్ళని నాకు తెలిసింది బడికి వెళ్ళే నీకు తెలియదా, పైగా నాకన్నా 4 నెలలు పెద్దవాడివి అంటూ ఎంతవారు సాగదీసిన మయూరి వెక్కిరింపులకి అందరూ విడ్డూరంగా నిలబడి చూస్తూ సిద్ధుబాబు నీకు నిజంగా చదవడం రాదా అంటూ అందరికన్నా ఎక్కువగా ఫీల్ అయిపోతూ అడిగింది మయూరి పక్కనే ఉన్న దుర్గి. భాష తెలియని పుస్తకం ఇచ్చి చదవమంటే ఎలా చదువుతాడు, భాష గురించి చెప్పకుండా మయూరి కోసం తెలియదు అంటూ ఏ మాత్రం పెట్టుకోకుండా ఒప్పుకొని మీ దొరసానికి ఉన్నంత తెలివి నాకు లేదులే అన్నాడు పొగరగా చూస్తున్న మయూరి మీదే కళ్ళు నిలిపి. అదేంటి సిద్ధుబాబు చాలా బాగా చదువుతావని బాబుగారు గొప్పగా చెప్తున్నారు, ఇలా అయితే ఎలా బాబు అంటూ జాలి చూపుతూనే మిగతా వాళ్ళు దిగాలు పడిపోతూ ఉంటే సిద్ధుబాబు నేను చాలా గొప్పగా చెప్పాను నీ గురించి అంటూ ఏకంగా దుర్గి మూతి బిగించింది. మరి ఈ చిలిపి సరదా తగదాలే పోను పోను ప్రణయ సాగరాలుగా సాగి తొలి ప్రేమ తొలకరి జల్లుతో జీవితం పచ్చని పూదోటలా పరిమళించి మనోహరంగా మారనుందా, ఆ పూదోటలో కలుపు మొక్కలా మొలిచి చీడగా మారి మయూరి జీవితాన్ని కాలరాయాలన్న విశ్వం పద్మిని భూపేంద్ర ఆలోచనలకు కాలం సహకరిస్తుందా, పగా ప్రతీకారాలను ప్రేమ పాశాలు గెలవగలుగుతాయా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.